ప్రభుత్వ షట్ డౌన్ ను ముగించే దిశగా అమెరికా అడుగులు వేసింది. ఈ మేరకు ప్రభుత్వ షట్ డౌన్ ను ముగించే ఫండింగ్ బిల్ కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అమెరికా కాంగ్రెస్ లో బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా 222 మంది సభ్యులు ప్రభుత్వ షట్ డౌన్ ముగింపుకు సానుకూలంగా ఓట్లు వేశారు. మరో 209 మంది సభ్యులు షట్ డౌన్ ముగింపుకు వ్యతిరేకిస్తూ ఓట్లు వేశారు. 222 నుంచి 209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన 6 సభ్యులు బిల్లుకు మద్దతుగా ఓటు వేశారు. ప్రస్తుతం ఆ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరకు వెళ్లింది. ఈ రోజు రాత్రి 9:45 ఆయన ఆ బిల్లుపై సంతకం చేయనున్నారు. అధ్యక్షుడి సంతకంతో బిల్లు అమల్లోకి రానుంది. 43 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ప్రభుత్వ షట్ డౌన్ కు తెరపడనుంది. ఇక ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా అమెరికా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ షట్ డౌన్ ను ముగించే దిశగా అమెరికా అడుగులు వేసింది. ఈ మేరకు ప్రభుత్వ షట్ డౌన్ ను ముగించే ఫండింగ్ బిల్ కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అమెరికా కాంగ్రెస్ లో బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా 222 మంది సభ్యులు ప్రభుత్వ షట్ డౌన్ ముగింపుకు సానుకూలంగా ఓట్లు వేశారు. మరో 209 మంది సభ్యులు షట్ డౌన్ ముగింపును వ్యతిరేకిస్తూ ఓట్లు వేశారు. 222, 209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక డెమోక్రటిక్ పార్టీకి చెందిన 4 సభ్యులు కూడా బిల్లుకు మద్దతుగా ఓటు వేశారు. ప్రస్తుతం ఆ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరకు వెళ్లింది. ఈ రోజు రాత్రి 9:45 ఆయన ఆ బిల్లుపై సంతకం చేయనున్నారు. అధ్యక్షుడి సంతకంతో బిల్లు అమల్లోకి రానుంది. 43 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ప్రభుత్వ షట్ డౌన్ కు తెరపడనుంది. ఇక ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా అమెరికా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు.